ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన నేపథ్యంలో ఓ కసాయి తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. 6 ఏళ్ల సొంత కూతుర్ని చెరువులోకి తోసి చంపేశాడు. ఈ అమానవీయ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే గత నెల 29న 6 ఏళ్ల చిన్నారి మృతదేహాన్ని నిజాం సాగర్ ఎడపల్లి కెనాల్లో పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు సిపి సాయి చైతన్య కేసు వివరాలను సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మహారాష్ట్రలోని ముద్ఖేడ్ తాలూకా కెరూర్ గ్రామానికి చెందిన కొడమంగలే పాండురంగకు 3 సంతానం. అయితే మహారాష్ట్రలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండడంతో ఒకరిని ఎలాగైనా వదిలించుకోవాలని ఆలోచన పన్నాడు. బర్త్ సర్టిఫికేట్ మార్చాలని, దత్తతకు ఇవ్వాలని, ఎలాగైనా వదిలించుకోవాలని ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో ఆ కసాయి తండ్రి ప్రస్తుత సర్పంచ్గా ఉన్న షిండే గణేష్తో కలిసి కూతుర్ని కడతీర్చి దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి నిజామాబాద్లోని ఎడపల్లి నిజాం సాగర్ కెనాల్ వద్దకు తీసుకెళ్లి బ్రతికుండగానే కెనాల్లో తోసేసినట్లు సిపి వివరించారు. ఈ కేసులో సోషల్ మీడియా, ఇతరత్ర ఇంటెలిజెన్స్ అధునాతన సాంకేతికతను వినియోగించి కేసును ఛేదించినట్లు పేర్కొన్నారు. కాగా నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ద్విచక్ర వాహనం, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిఐ విజయబాబు, ఎస్ఐ రమ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ బోధన్ డివిజన్ పోలీసులు, ముఖ్యంగా బోధన్ రూరల్ పోలీసులు 29వ తారీఖున దొరికిన అనుమానాస్పద స్థితిలో దొరికిన ఒక 6 ఏళ్ల పాప, మృతి చెందిన పాప యొక్క కేసుని ఛేదించడం జరిగింది. విషయానికి వస్తే 29 జనవరి మనకి ఏఆర్పి క్యాంప్ దగ్గర D46/8 నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి ఆడ చనిపోయి ఉండడం, దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అంత చిన్న ఏసీపీ గారు, తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్కి వెళ్ళడం జరిగింది. అనుమానాస్పద మృతిగా దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది, అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. అరేంజ్ చేసుకుని 3 టీంల ద్వారా ఈ పాప ఎక్కడ, అసలు ఈ పాప యొక్క ఐడెంటిటీ ఏంటి, అది ఎందుకు చనిపోయింది, అలా ఎవరు చంపారు, ఇలా చనిపోయారు అనే దాని విషయం మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్, సోషల్, తర్వాత మా హార్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే, దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ PC630 ఆయన వాట్సాప్ స్టేటస్లో ఈ అమ్మాయి కనిపించట్లేదు, ఈ అమ్మాయి ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే ముఖ్యేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ ఏముంది, ఈ అమ్మాయి ఫలానా కెరూర్ గ్రామం ముఖ్యేడ్ తాలూకా అని చెప్పడం జరిగింది. దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళ తండ్రి కొండమంగలే పాండురంగ అనే అతను ముగ్గురు పిల్లలకు తండ్రి. అతను ఆ గ్రామంలో, కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే, ఒక 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగ అనే అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు, వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే 2 పిల్లలే ఉండాలని నియమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాండురంగ అనే అతను గణేష్ షిండే యొక్క ప్రోత్బలంతో తన యొక్క బైక్ MH26BY7495 అనే బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకొచ్చి ఇక్కడ అంబం
తుప్పదండానికి ఖమ్మం వెళ్ళే దారిలో బాబాని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ఇన్ని రోజులు దాక్కున్నాడు. మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అప్పుడు అతను పట్టుకోవడం జరిగింది. ఇంకా మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి, తర్వాత ఇన్స్పెక్టర్ టీఐ బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి, ఎస్ఐలు ఎడపల్లి ఎస్ఐ రమా అండ్ రేంజల్ ఎస్ఐ చంద్రమోహన్కి మరియు మొదట టీం అందరికీ కష్టపడి ఈ కేసు ఛేదించారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎవరో చెప్పారు లేదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి పదవిని పొందలేరు, ఒకవేళ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే గ్యారంటీ కటకటాలు పాలవుతారు. థ్యాంక్ యూ. సార్ ఇంకొక పర్సన్